మనుషులు మిమ్మల్ని వట్టి చేతులతో పంపివేస్తున్నారా? కన్నవాళ్ళు కావచ్చు, కట్టుకున్న వాళ్ళు కావచ్చు, కడుపును పెట్టిన పిల్లలు కావచ్చు, మిమ్మల్ని వట్టి చేతులతో విడిచిపెడుతున్నారా? అధైర్యపడదండి. ఈ రాత్రి మీరు అడగండి, ఈ రాత్రి మీరు ప్రార్థించండి. మీ ప్రార్థనకు నా దేవుడు ఉత్తరం ఇవ్వబోతున్నారు. మీరు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు దయచేయబోతున్నారు. మీరు ఊహించిన దానికంటే గొప్పగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. రకరకాలమైన మనుషులు, ఈయన నా బలం, ఆయన నా బలం, ఈమె నా బలం, జనబలం, ధనబలం, భుజబలం. మనుషులే మనం పలు పర్యాయాలు బలం అని అనుకుంటుంటాం. పర్వతం లాంటి మనుషులు, వాళ్ళున్నారు నాకేంటి కొదవ, వీళ్ళున్నారు నాకేంటి కొదవ అని మనం అనుకుంటాం. చెప్పలేము. పరిస్థితి ఎలాగైనా మారవచ్చు. పర్వతాలు తొలగిపోవచ్చు. అది తొలగదండి అంటే తొలగిపోవచ్చు. మెట్టలు తత్తరిల్లిపోవచ్చు. కానీ మన ఎడల ఆయన కనపరుస్తున్న కృప ఉంది కదండి, అది ఎన్నటికి తొలగిపోదు. అత్యధికమైన కృపను దేవుడు నీ ఎడల కనపరచునుగాక.